డయాబెటిస్ ఇన్సిపిడస్. ఇది చూడటానికి డయాబెటిస్ మెలిటస్ లాగా ఉంది, కాకపోతే డయాబెటిస్ ఇన్సిపిడస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డయాబెటిస్ మెలిటస్. జనరల్గా డయాబెటిస్ మెలిటస్ అంటే మన అందరికి తెలుసు, అది షుగర్ వ్యాధి అని. మరి ఇదేంటి డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటే? దీని వివరాలు చూద్దాం. డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటే ఒక మాట చెప్పాలంటే అధికమైనటువంటి మూత్రవ్యాధి. అంటే మన శరీరంలో ఈ ఒక హార్మోన్ ఉంటుంది, దాన్ని వాసోప్రెసిన్ హార్మోన్ అంటాము. ఈ హార్మోన్ లోపం వలన మన శరీరంలో రోజుకు విసర్జించాల్సినటువంటి 1.5 లీటర్స్ యూరిన్ కంటే కూడా ఎక్సెస్ యూరిన్, అంటే సపోజ్ రోజుకి 3 లీటర్ల కంటే అధికంగా మనం యూరిన్ని లాస్ అయిపోతాము. దీన్నే మనము అధిక మూత్రమైన వ్యాధి అంటాము. దీన్నే మనం డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటాం. ఇందులో ముఖ్యంగా 4 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి సెంట్రల్ డయాబెటిస్ ఇన్సిపిడస్, తర్వాత నెఫ్రోజెనిక్ డయాబెటిస్ ఇన్సిపిడస్, అలాగే జెస్టేషనల్ డయాబెటిస్ ఇన్సిపిడస్, మరియు లాస్ట్ది జెనెటిక్ డయాబెటిస్ ఇన్సిపిడస్. ఏంటి ఇవి 4 రకాలంటే సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, సెంట్రల్ డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటే సాధారణంగా మన తలలో మెదడులో హైపోథాలమస్ అన్నట్టు ఒక రీజన్ ఉంటుంది, దాని కింద పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. హైపోథాలమస్ అనేటువంటి ఈ భాగం ఏం చేస్తుందంటే మనకు వాసోప్రెసిన్ యాంటీ డైయూరెటిక్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ అయినటువంటి హార్మోను పిట్యూటరీ గ్లాండ్లో స్టోర్ అయ్యి మన బాడీలో యాక్ట్ అవుతుంది. ఒకవేళ కనుక ఈ వాసోప్రెసిన్ హార్మోన్ లేదా ఏడిహెచ్ అంటాం, యాంటీ డైయూరెటిక్ హార్మోన్, ఇది కనుక తక్కువగా రిలీజ్ అయితే మన శరీరంలో ఉంటున్న వాటర్ మొత్తం కూడా యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ అధికమైనటువంటి మూత్రం అనేది ఏర్పడుతుంది. ప్రతి 15 నిమిషాలకి మనం యూరినేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. నెఫ్రోజెనిక్ డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటే మన కిడ్నీ ఫంక్షన్లో పనితీరులో మార్పు వలన కిడ్నీ ఏం చేస్తుందంటే తను ఫిల్టర్ చేసినటువంటి వాటర్ని జనరల్గా అబ్జార్బ్ చేసుకోవాలి, కానీ ఆ అబ్జార్బిషన్ కెపాసిటీ లేకపోవటం వలన మొత్తము ఫిల్ట్రేట్ కూడా యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత జెస్టేషనల్ డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటే గర్భిణీ స్త్రీలలో సంభవిస్తుంది. ప్లెజెంటాలో మార్పుల వలన కూడా వాళ్ళకి అతిమూత్రమల వ్యాధి రావచ్చు. అలాగే జెనెటిక్ డయాబెటిస్ ఇన్సిపిడస్, ఇది సాధారణంగా క్రోమోజోమ్ లోపల వలన వస్తుంది, ఇది పుట్టుకతో వస్తుంది. మనం లక్షణాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్గా చెప్పవలసింది పాలిడిప్సియా, అంటే అధికంగా దాహం వేస్తుంది. తర్వాత పాలియూరియా, అంటే అధికంగా మూత్రం విసర్జిస్తూ ఉంటాము. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మూత్రానికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే పక్క తడపటం, బెడ్ వెట్టింగ్ అంటాము, రాత్రిపూట తెలియకుండానే యూరినేషన్ అవుతూ ఉంటుంది. అలాగే డీహైడ్రేషన్ జరగవచ్చు. అలాగే తర్వాత